సార్ అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ మూవీస్ అంటే ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసి అవి కొంచెం హిట్ అవుతున్నాయి. అయితే మొన్న ఈ మధ్య కలేజా అనేది మూవీ రావడం అప్పట్లో అది ఫ్లాప్ అయింది ఆ మూవీ. సో ఇప్పుడు కలేజా మూవీ, భైరవ మూవీ ఒకటేసారి రిలీజ్ అయింది. సో కాకపోతే కలెక్షన్ అనేది ఎక్కువగా కలేజా మూవీకే వచ్చింది. సో అది కొంచెం డల్ అవ్వడానికి ఏమైనా? డల్ అవడానికి కాదులేమో, కలేజ ఇప్పుడు స్టార్డమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. మహేష్ చాలా కాలం తర్వాత మహేష్ సినిమా ఈ గ్యాప్ ఇప్పుడు ఇంకో గ్యాప్ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది మహేష్ సినిమా రిలీజు? అప్పుడే కాదు కదా. రాజమౌళి సినిమా ఫినిష్ అవ్వాలి, మధ్యలో వేరే సినిమా లేదు. సో రాజమౌళి అది ఎప్పటికో వస్తుంది. సో ఫ్యాన్స్ అందరికీ మహేష్, మన మామూలు ఫ్యాన్స్ కాదు కదా, మహేష్ ఫ్యాన్స్ అందరికీ, అందులో కృష్ణ గారి బర్త్డే మొన్న. సో ఆటోమేటిక్గా దాని క్రేజ్ దానికి ఉంటుంది. బిగినింగ్లో కూడా అది బాగుంది అని ఆడలా, తమాషే బాగాలేదు దరిద్రం ఏదో అన్న ఫ్యాన్సే దాన్ని ఏదో క్రిటిసైజ్ చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దీంట్లో లేదన్నట్టు ఫ్యాన్సే డిసప్పాయింట్ చేశారు. మన కళ్యాణ్ కూడా ప్రొడ్యూసర్ అదే అన్నాడు కదా, ఫ్యాన్సే దాన్ని నాశనం చేశారు ఆ బిగినింగ్లో అని. ఇప్పుడు ఆ ఫ్యాన్సే నెత్తిని పెట్టుకుంటున్నారు. సో అదే ఇప్పుడు దానివల్ల ఈ సినిమా అనేది ఊరిని చెప్పుకుంటూ తప్పితేమ్మా, ఈ సినిమా యావరేజ్ సినిమా అంతే. భైరవ యావరేజ్ సినిమా. దాంట్లో బెల్లంకొండ సీను బ్రహ్మాండంగా చేశాడు. అతని ఇది తప్పితే మీదంతా స్క్రీన్ ప్లే అంతా వీకు. ఏముంది దాంట్లో, ఎవరిని చెప్పుకుంటానికి ఏమీ లేదు ఎవరిది. ఒక బెల్లంకొండ సీనుదే పర్ఫార్మెన్స్ ఆ చివరిలో కొంచెం బాగా. తర్వాత ఏమైపోయిందంటే చూసిన క్లైమాక్స్ అంతా చూసినట్టు ఉంటుంది. ఇది మనకున్న దరిద్రం ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయింది అనుకోమా, దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతారు. కాంతారా రిలీజ్ అయింది. కాంతారాలో ఆ చివరిలో దేవి నాట్యం ఆ ఊ అని అరుపులు అది పెద్ద క్లిక్ అయింది. ఇక దాన్ని ప్రతి సినిమాకి పుష్పాలు పెట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ పెట్టేసారు. దీంట్లో క్లైమాక్స్ అది మనకు అలవాటు. ఒక సక్సెస్ అయిందంటే అదే లైన్ పట్టుకుని వెళ్ళిపోవడం తప్పితే ఇంకోటి కాదు. అది తమిళకిను తెలుగుకి తేడా ఉంది. తమిళ్లో అది వేరు, ఆ ఆర్టిస్టులు వాళ్ళు, ఇక్కడ ఆర్టిస్టు కాంబినేషన్ వేరు. సో బెల్లకొండ సీను సక్సెస్ఫుల్. ఆ సినిమా అతనికి పేరు వచ్చేది, బాగా చేశాడు. మిగతా సినిమా అంతా ఓకే సో అదేమీ దద్దరిల్లిపోయి బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే, బ్రహ్మాండమైన టెంపో సినిమా ఏం కాదు. అదేదో దీనివల్ల పోయిందంటూ ఒకటి మాటలు, దాని స్థాయికి అది ఆడుతుంది అంతే. అంటే ఇప్పుడు కన్నప్పగూడలో ఆ సినిమాలో కూడా చాలా పెద్ద పెద్ద హీరోస్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగానే అప్పుడు కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా? ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయితే ఏమి ఉండదమ్మా. ఆ సినిమా బాగుంటే బాగుంటుందమ్మా. సినిమా బాగుంటే ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ముందే మన ఓటమికి మనం సాకులు ఎత్తుకుంటూ తప్పితే ఈ సినిమా బాగుంది అంటే ఇంకో సినిమా ఏమి దెబ్బ కొట్టదు. ఈ ఆడియన్స్ రెండు బాగున్న సినిమాలు అట్ ఎ టైము పోషిస్తారమ్మా. అట్ ఎ టైం 2 సూపర్ హిట్ సినిమాలు నడిచిన దాఖలాలు మన చరిత్రలో చాలా ఉంది. కానీ ఒక సినిమా నాశనం చేయదు. ఈ సినిమా బాగుంటే అది బాగుంటుంది. వీళ్ళు ఇది బాగాలేదు, నేను తీసిన సినిమా బాగాలేదు అయినా సరే నేను బాగాలేదు అని ఒప్పుకున్నాను సార్, నా సినిమా బాగాలేదు అని ఒప్పుకోకుండా ఆ సినిమాలో నేను దెబ్బతిన్నాను. ఇవన్నీ కుంటి సాకులు. ఒక సినిమాలో దెబ్బతిందు, బాగుందంటే ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు ప్రేక్షకులు అంతే. బాగాలేదంటే ఎవరి సినిమా అయినా చూడరు. ఇవాళ రోజులు అట్లా వచ్చేసి ఏదైనా స్టోరీ ప్రకారంగా అంటే గతంలో లాగా లేదు. గతంలో బాగున్నా బాగా లేకపోయినా అగ్ర హీరోలు ఉంటే చూసేసేవారమ్మా. ఇప్పుడు అది లేదు. అగ్ర హీరోలైనా బాగుంటేనే, బాగా లేకపోతే రెండో షోకి టాటా బై బై చెప్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళు జేబు ఖర్చు చూసుకుంటున్నారు. సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు అవసరమా, రేపు నెల అయితే ఓటీటీలో చూసుకోవచ్చు లేదు లెక్కలకు వెళ్ళిపోయారు. గతంలో ఫ్యాన్స్ లాగా కాదు. గతంలో ఫ్యాన్స్, మేము చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే ఈ కృష్ణ గారు, రామారావు గారికి వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఏంటంటే అలా చిరంజీవి గారికి కూడా అప్పటి వరకు, ఈ తర్వాత రేంజ్ లేదనుకో, ఆ చిరంజీవి గారి తన వరకు కూడా ఫ్యాన్స్ ఏంటంటే ఒక సినిమా, వాళ్ళ హీరో సినిమా ఒక థియేటర్లో 90 రోజు తీసేస్తున్నారంటే వెళ్ళి అడ్డుపడిపోయేవారు. అదేమిటో మరి ఏం చేయాలి, హోల్డ్ ఓవర్ రాకుండా ఉండాలంటే ఎన్ని టికెట్లు తగ్గాలి అడిగి వీళ్ళు కొనేసేవారు ఫ్యాన్స్. అప్పట్లో కొనేసేవారు. 100 రోజులు ఆడాల్సిందే. అది ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ బాగున్నా బాగాలేకపోయినా సరే ముందు చూసేవారు. అభిమానిస్తా హీరోని, బాగున్నా ఫస్ట్ చూసేస్తారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఆ రోజులు 200 పెడితే 70 రూపాయలు 100 రూపాయలు పెడితే పెద్ద డ్రెస్ సర్కిల్ కదా. ఇవాళ అది కాదు కదా. 500 పెట్టాలి. 500 1000 అయిపోతుంది థియేటర్కి వచ్చి వెళ్తే.
సో అందుకని వాడు అలాంటి ఫ్యాన్స్ కూడా లేరు కూడా, అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా లేదు. ఆ రోజులు వేరు. అప్ టు అది ఆ ఫ్యాన్స్ని ఎంజాయ్ చేసింది, అలాంటి ఫ్యాన్స్ని ఎంజాయ్ చేసింది అప్ టు చిరంజీవి వరకు ఎంజాయ్ చేశారు. ఆ చిరంజీవి తర్వాత ఉన్న ఫ్యాన్స్ ఎవరన్నా చెప్పుకుంటే వాళ్ళకి ఊరిని అరుపులు కేకలకి ఫ్యాన్స్. ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత మిగతా ఫ్యాన్స్ అరుపులకి కేకలకి, కానీ వాళ్ళ హీరో సినిమాని కాపాడుకుందాం, బాగాలేదని ప్రొడ్యూసరు మళ్ళీ ఆ సినిమా నష్టపోకూడదు కనుక మనం నిలబెట్టాలి ఆ సినిమాని అని వెళ్ళే ఉద్దేశాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా జేబు సహకరించదు. ఒకరోజు 100 రూపాయలు 500 కావాలంటే ఖర్చు పెడతాడు, 10 రోజులు సినిమాని ఆపాలంటే ఎక్కడి నుంచి ఖర్చు పెడతాడు? మొదటి షోకే బాగాలేన సినిమాని వారం రోజులు 20 షోలు ఎక్కడి నుంచి కాపాడుతాడు? సో ఆ డబ్బు పాయింట్, మానిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ లేదు. బాగుంటే బాగుంటుంది, లేదంటే లేదు, ఎవరిదైనా అంతే పరిస్థితి. సో ఆ విధంగా సార్ ఇప్పుడు ఏదైనా మనకి తమిళ్ మూవీస్ తెలుగులో చాలా వరకు డబ్ అయిన మూవీస్ ఉన్నాయి. సో అందులో కొన్ని లెటర్స్ తమిళ్ లాంగ్వేజే ఉంటాయి. సో దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా నడిచాయి, కానీ నిర్మాతలు అనేది పట్టించుకోవట్లేదు. ఎలా ఉందో అలానే మూవీ అనేది నిర్మాతలు పట్టించుకుంటారు కదా. మరి నిర్మాతలు ఎప్పుడు పట్టించుకుంటారంటే ఆడియన్స్ తిరస్కరిస్తే పట్టించుకుంటారు. ఆడియన్స్ తిరస్కరి సోషల్ మీడియాలో సినిమా ప్రేయర్సు, సినిమా లవర్సు వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితే రియాక్షన్ ఉంటుంది. ఆడియన్స్ చూస్తూ ఉంటే నీకు నాకు వచ్చింది మంది. ఇప్పుడు అదే టైటిల్ పెట్టినా, తమిళ టైటిలే పెట్టినా ఆడియన్స్ వస్తున్నారు థియేటర్కి, బాగున్న సినిమాకి. ఇంకా నీకేంటి నాకేంటి, చూసేవాడికి లేని బాధ, తీసేవాడికి లేని బాధ నీకు నాకు ఏముంటుంది అయిపోతుంది. సో ఇది నిజంగా ఈ బాధ ఉంటే తమిళ పేరేంటి తెలుగు సినిమాకి అని ఉంటే ఆడియన్స్ తిరస్కరించాలి, మీడియా తిరస్కరించాలి, సినీ లవర్స్ తిరస్కరించాలి. ఏం జరగట్లేదు కదమ్మా, ఏం జరగట్లేదు. ఇప్పుడు మన తెలుగువాడికి బానిస బుద్ధి, ఐఎమ్ సారీ టు సే దట్, తెలుగువాడికి అదే తమిళోడు పెట్టడం. మా తమిళోడు వాడిది నువ్వు తెలుగు సినిమా తీసుకెళ్ళి పెట్టు, వాడు తమిళ టైటిల్ పెట్టుకుంటాడు. ఓకే, అంతే తప్పితే వాడు నీ తెలుగు టైటిల్ తీసుకెళ్ళి వాడు అలాగే థియేటర్లో రిలీజ్ చేయడు, పెట్టుకోడు. వాడు ముందే మనలాగా కాదు, మనది బానిస బుద్ధి. ఎప్పుడో చిన్నప్పుడే రాశాను, తెలుగు వాణిరా వెలుగు వాణిరా అనే ఉప్పులాగా చండ్ర రిప్పులాగా రగులు వాణిరా, సముద్రంలో విసిరేసిన ఒక సమాజాన్ని సృష్టించగల సమర్థుణ్ణిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుణ్ణిరా. అది 1000 ఏళ్ల దాస్యం నాది. ఆ మొగలాయలు, యవనులు, హూణులు అందరికీ బానిసత్వం చేసి ఆ బానిస బుద్ధి మనకు ఉంది. అందుకని దాన్ని మనం కాపాడుకోవాలని కానీ, మన తెలుగుతనాన్ని మనం నిలుపుకోవాలని కానీ మనకు ఉండదు. దానివల్ల ఏమైందంటే 4 రూపాయలు వస్తాయి ఏంటంటే అంతే. అరే మన తెలుగుతనం పోతుంది, మన తమిళ టైటిల్ మన తెలుగు, అది తమిళ వాడిని అనమండి, కన్నడ వాడిని అనమండి, మలయాళం వాడిని పెట్టమనండి, పెడతాడేమో. మనమే ఆ దాస్య బుద్ధి మనకే. కనుక అది నేను చిన్నప్పటి నుంచి ఈ విషయం మీద మన తెలుగు వాళ్ళకున్న ఈ చిన్న బుద్ధి మీద ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఒక సూపర్ హిట్ సినిమా వచ్చింది అనుకోండి, కేజీఎఫ్ వచ్చింది, బొగ్గు మసి మురిగి గడ్డము అది సక్సెస్ అయిపోయింది. మళ్ళీ కన్నడంలో అదే మసి గిసి తోటి సినిమాలు తీస్తున్నారు వరుసగా, లేదు. తెలుగులో ఏ సినిమా చూడు, ఏ హీరో చూడు, గడ్డము మురికి మసి ఆ బొగ్గు, ఇది ఒక సినిమా హిట్ అయిందంటే అదే మళ్ళీ జనాలు అనేదాకా అయ్యేది సరఫరా. అంతే. రజనీకాంత్ సినిమా వచ్చింది, అదే సినిమా రజనీకాంత్ రఘువరణం భాష సినిమా వచ్చింది. భాష లైన్లో వాళ్ళ సినిమా భాష వచ్చినాక భాష లైన్లో రాలి. అలాంటి సినిమాలు చాలా వచ్చినాయి, కానీ భాష లైన్లోనే రాలి. మన తెలుగులో భాష లైన్లో 20 సినిమాలు. ఓకే, మన దగ్గర ఉన్న వీక్నెస్ అది. కొత్తగా మనం ఆలోచిద్దాం అంటాం కన్నా ఉంది కదా దాన్ని తీసి టాక్ కొట్టు పెట్టి అంతే. అది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. అందువల్ల వస్తూనే ఉంటాయి, మనం ఏం చేయలేము. చూసేవాడికి ఉండదు, చేసేవాడికి ఉండదు. చూసేవాడికి ఉంటే తమిళ్లో అనుకోండి స్క్రీన్ తగలబెడతారు, థియేటర్ దగ్గర ధర్నాలు చేస్తారు, తారు పూసేస్తారు పోస్టర్లకి. అలా మనం చేస్తామో చెయ్యము. మనం చెయ్యరు మన వాళ్ళు. ఊరినే మాటలే ఈ ఫ్యాన్స్ ఇవన్నీ ఊరినే మాటలు తప్పితే ఏం ఉండదు. సామాజిక దృక్పథం లేదు మనకి ఇక్కడ ఉన్న సినిమా లవర్స్కి. తమిళనాడులో సినిమా లవర్స్ అయినా
తమిళనాడు, కేరళ, ఇక్కడ మన ఇదైనా సరే కన్నడ అయినా వాళ్ళ సినిమా లవర్స్ అయినా వాళ్ళకి వాళ్ళ ఇది ఉంటుంది, వాళ్ళ కులం, వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ ఇది ఆ సోషల్ ఇది ఉంటుంది వాళ్ళకి. మనకు ఉండదు. మన సినిమా లవర్స్కి మనకు అదేం ఉండదు. దానికి అదే ఇదే అంటారు అంతే. సినిమా అయినా ఏదైనా మనది కాపాడుకోవాలి, మన తేజాన్ని మనం నిలుపుకోవాలి, తగినట్టు ఉండాలి. సార్ అదేవిధంగా మొన్న ఈ మధ్య కమల్ హాసన్ గారు ఒక మీటింగ్, ప్రెస్ మీట్ ఏదో కన్నడ లాంగ్వేజ్ మీద ఒక తప్పుడు మాట, ఆయన తప్పుడు మాట, అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో. తమిళ్ నుంచి, తమిళ్ ఏన్షియంట్ భాష, దాంట్లో నో డౌట్. అన్ని భాషల కన్నా పురాతనమైన భాష తమిళ్. కానీ తమిళ నుంచి ఇది పుట్టింది అనేది కరెక్ట్ మాట. ఎందుకంటే తమిళం ఒక్క భాషే సంస్కృత పదాలు లేని భాష. సంస్కృత పదం అనేది తమిళంలో ఎక్కడ వాళ్ళ స్వయం భాష వాళ్ళది. అక్షరాలు కూడా తక్కువ అక్షరాలు, కక్క గగ్గ మనకు 4 అక్షరాలు, వాళ్ళకి ఒకటే అక్షరం, ఒకే కా అంతే. దాని మీద చుక్క పెడితే ఖా, మనకు అట్లా ఖా వేరే అక్షరం, గా వేరే అక్షరం, డిఫరెంట్. వాళ్ళది ఏన్షియన్ లాంగ్వేజ్, వాళ్ళది సంస్కృతం ఇన్ఫ్లుయెన్స్ లేని లాంగ్వేజ్. సంస్కృతం మిగతా అన్నీ కన్నడం అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. మన భాషలో సంస్కృతం పదాలు ఉంటాయి అక్కడక్కడ సంస్కృతంతో. సో మనది ఒకదాని నుంచి ఒకటి వచ్చిందని కన్నడం నుంచి తెలుగు నుంచి కన్నడం అనొచ్చు. ఎందుకంటే ఈ 2 భాషల్లో చాలా పోలికలు ఉంటాయి. పాలు, హాలు, ఆవు, ఆవు, ఇట్లా వాళ్ళకి ఒక అక్షర తేడాతో బాగా ఒకటే. అలాగే మలయాళము, తమిళ ఒక రకంగా ఉంటాయి. మలయాళంలో సంస్కృత భాష ఎక్కువ, సంస్కృతం ఎక్కువ కలిసి ఉంటుంది. సో అది అర్థపర్థం లేకుండా అర్ధజ్ఞానంతో ఆయన ఎక్కడో ఏదో చదివి ఉంటాడు. ఈ రాడికల్లో ఉంటారు. ఈ మన దేశాన్ని తక్కువ చేసి రాసే రచయితలు చాలామంది ఉన్నారు ఈ కమ్యూనిస్టుల్లో. ఆ కమ్యూనిస్టుల భావజాలలో ఎక్కడో చదివి ఉంటాడు. ఆ చరిత్ర తప్పుడు చరిత్ర. తమిళం నుంచి కన్నడం పుట్టింది అనేది ఏ ఆధారంతో చెప్తున్నాడు, ఏ దీంట్లో చెప్తాడు? ఏదో నోటికొచ్చి చెప్తే ఎట్లా? నువ్వు ఎక్కడో చదివిన చెత్త నాలెడ్జ్ తీసుకొచ్చి ఒక స్టేట్ మీద ఒక దీని మీద రుద్దితే తప్పు కదా. అందుకని వాళ్ళు ఆవేశపడ్డారు, క్షమాపణ చెప్పాలి, లేకపోతే రిలీజ్ అవ్వనేమన్నారు. అది వాళ్ళకి అదే ఇందాక చెప్పాను నేను. మనకు ఉండదు. ఆ కన్నడ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, మలయాళ వాళ్ళకి ఉన్న ఇది నా భాష, నా సంస్కృతి, నా రాష్ట్రం అనే ఇది మనకు ఉండదు. మనకంతా వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు చూడు ఇమీడియట్ బ్యాన్ అన్నారు అంతే. నేను రిలీజ్ చేయను మనం అంటామా? మన అనమా అది ఏముంది లేదు అన్నలే, దాని గురించి బ్యాన్ చేయాలా? ఇది మన భాష, మన విధానం. అంత దిక్కుమాలిన మనకు పౌరుషాలు ఉండవు. పేరుకే పౌరుషం, పేరులో ఉంటుంది పౌరుషం, నిజానికి పౌరుషాలు ఉండవు. పౌరుషం ఉంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పౌరుషం, నా తల్లిని తిట్టారు, క్షమించారు, నేను నా పౌరుషం ఏంటో చూపిస్తాను. చంద్రబాబు, లోకేష్ మీ అంత చూస్తాను, నా పౌరుషం ఏంటి, నా తల్లిని తిడతారా అని పౌరుషంగా మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది? ఆ పౌరుషం ఎక్కడో దాచిపెట్టాడు. పౌరుషం ఎక్కడో దాచిపెట్టి చంద్రబాబు పక్కన తిరుగుతున్నాడు. నా తమ్ముడు లోకేష్ మేధావి, గొప్ప నాయకుడిని పొగుడుతున్నారు. మరి నీ తల్లి తిట్టిన పౌరుషం అయిపోయింది. భూప్రపంచంలో ఎవడన్నా తన తల్లిని అవమానించిన వాడిని జీవితంలో క్షమిస్తారా? వాళ్ళుగా సారీ చెప్పిన రోజు ఒకళ్ళు వచ్చి సారీ నేను పొరపాటున అనేసాను అని క్షమిస్తారు. అదేం సారీ చెప్పలే వాళ్ళేమి. ఈయన మరి పౌరుషాన్ని ఎక్కడ దాచిపెట్టుకుని మా నాన్న దగ్గర పౌరుషాలు ఇలాగ ఉంటాయి. పావలా పౌరుషాలు మన అన్నీ. పేరుకే పౌరుషాలు, మాటలకే పౌరుషాలు. ఇది యాక్షన్లో మన దగ్గర ఉండవు. అది వాళ్ళ కన్నడ జాతికి కానీ, మలయాళ జాతికి కానీ, తమిళ జాతికి కానీ నిజమైన పౌరుషం ఉంటుంది వాళ్ళ భాష మీద. వాళ్ళది మనకు ఉండదు. అందుకని స్టాండర్డ్గా ఉంటారు. అది వాళ్ళ స్టాండర్డ్గా ఏ విషయమైనా సరే, సినిమా అయినా ఇంకోటైనా మా కల్చర్ మాది కించపరిస్తే ఒప్పుకోము అని నిలబడతారు. గతంలో కూడా ఇతన్ని సత్యరాజుని బ్యాన్ చేస్తామన్నారు ఈ సినిమా అప్పుడు, బాహుబలి అప్పుడు. అతను కన్నడాన్ని గురించి ఏదో తక్కువ మాట్లాడాడని దెబ్బకి క్షమాపణ చెప్పాడు కదా. వాళ్ళు అంత గట్టిగా ఉంటారు. అందరూ తెలుగోళ్ళు లాంటి బుద్ధిహీనులు కాదు కదా. తెలుగోళ్ళు నీకెందుకమ్మా
ఇద్దరు మలయాళ పళ్ళు అమెరికాలో ఇద్దరు మలయాళ పళ్ళు కనుక్కున్నారు, కలిశారనుకో ఇద్దరు మలయాళ పళ్ళు చక్కగా వాళ్ళ మాతృభాషలో మాట్లాడతారు. ఇద్దరు కన్నడ వాళ్ళు కలిశారనుకో చక్కగా వాళ్ళ భాషలో కనుక్కుంటారు. ఇద్దరు కన్నడ వాళ్ళు కలిశారనుకో, ఇద్దరు తమిళ వాళ్ళు కలిశారనుకో వాళ్ళు చక్కగా వాళ్ళ భాషలో స్వచ్ఛగా. ఇద్దరు తెలుగు వాళ్ళు కలవని నిన్నటిదాకా ఎరా మామ ఏంట్రా అని మాట్లాడుకున్న ఇద్దరు తెలుగు వాళ్ళు అక్కడ అమెరికాలో ఉంటారు, ఇద్దరు అక్కడ కలుసుకొని వాడు తెలుగులో మాట్లాడితే వాడు ఏదో విలువ తక్కువ వాచ్మెన్ వాట్స్ యువర్ జాబ్ వేరే బుధాలు ఎగరేసుకుని మాట్లాడదు. ఇది మన లక్షణం. మనం తెలుగు వాళ్ళమే కదా, అమెరికాలో ఉన్నాం ఓకే, తెలుగు వాళ్ళం కలుసుకున్నాడు తెలుగులో చక్కగా మాట్లాడు. మిగతా వాళ్ళని ఎప్పుడూ నేను ఊరిని జోక్గానో కథగా చెప్పలేదు, నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా, ప్రాక్టికల్గా నేను చూసి చెప్తున్నా. వాళ్ళ కలిశారు అంటే వాళ్ళ భాషలో చక్కగా మాట్లాడుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు బయట ప్రొఫెషన్లో ఓకే ఇంగ్లీషు నువ్వు నీ అమెరికను, ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు తెలుగుడు మాత్రం నువ్వు అక్కడ కలువు ఇక్కడ కలువు ఆ తెచ్చిపెట్టుకున్న బుధాలు ఎగరేసుకుంటూ వాచ్ ఐ డోంట్ నో ఏదో స్టైల్స్ చూపిస్తూ మాట్లాడుకుంటారు. అది మన కర్మ, అది తెలుగుడికి ఉన్న దౌర్భాగ్య లక్షణం అది.